హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. సో యూజువల్‌గా ట్రేడర్స్ ఎప్పుడైనా సరే మొమెంటమ్‌ని క్యాచ్ చేయాలి అని అనుకుంటూ ఉంటారు. అంటే ఒక స్టాక్ ఎప్పుడైతే ఒక రేంజ్ నుంచి బ్రేక్‌ఔట్ అయ్యి పైకెళ్ళిందో అలాంటప్పుడు దాన్ని బై చేసి ఇంకొంచెం పెరుగుతుంది అని మనం ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటాం. కానీ యూజువల్‌గా ఏమవుతది అంటే కరెక్ట్‌గా మనం ఎంటర్ అయిన తర్వాతే స్టాక్ రివర్స్ అయి పడిపోతూ ఉంటుంది. సో మనకక్కడ ఒక ప్లేస్‌లో రివర్సల్ వస్తుందా? రివర్సల్ ఎక్కడొస్తుంది అనేది మనకు అర్థం కాదు. సో అలాంటి ప్లేస్‌ని యూజువల్‌గా మీన్ రివర్షన్ అంటారు. సో ఆ మీన్ రివర్షన్ ప్లేస్‌ని మనం స్టొకాస్టిక్ ఆసిలేటర్ ద్వారా మనం ఫైండ్ ఔట్ చేయొచ్చు. అయితే చాలామంది అసలు మొమెంటమ్‌కి ఆపోజిట్‌గా ట్రేడ్ చేయాలి. అంటే స్టాక్ పెరుగుతున్నప్పుడు ఓవర్ బాట్ అని చెప్పి రివర్స్‌లో సెల్ చేసేవాళ్ళుంటారు. సో వాళ్ళు యూజ్ చేసే సింప్లెస్ట్ మొమెంటమ్ ఇండికేటర్ ఏంటి అంటే ఆర్ఎస్ఐ. ఆర్ఎస్ఐ ఒకవేళ 70 దాటి పైకెళ్ళింది అని అనుకోండి. అలాంటప్పుడు ఓవర్ బాట్ అని చెప్పి సెల్ చేస్తూ ఉంటారు. లేకపోతే 20 బిలో గనక వచ్చింది అని అంటే అలాంటప్పుడు ఓవర్ సోల్డ్ అని చెప్పి బై చేస్తూ ఉంటారు. బట్ ఆర్ఎస్ఐ యొక్క ఫెయిల్యూర్ ఛాన్సెస్ చాలా ఎక్కువ. మరి ఇంకా బెటర్ ఇండికేటర్ మనకి ఏముంది అని గనుక మనం చూసుకుంటే స్టొకాస్టిక్ ఆసిలేటర్. సో ఈ స్టొకాస్టిక్ ఆసిలేటర్‌లో మనకి 2 లైన్స్ ఉంటాయన్నమాట. ఇవి మనకి స్టాక్ ప్రైస్ యొక్క మూవ్‌మెంట్‌ని కాలిక్యులేట్ చేసుకుంటూ ఇప్పటిదాకా వచ్చిన ఫాస్ట్ మూవ్‌మెంట్ బట్టి ఎంత ఓవర్ బాట్‌లో ఉంది అండ్ ఇప్పటిదాకా వచ్చిన స్లో మూవ్‌మెంట్‌ని బట్టి ఎంత ఓవర్ బాట్‌లో ఉంది లేదా ఓవర్ సోల్డ్‌లో ఉంది అనేది మనకి కాలిక్యులేట్ చేసి పర్సెంటేజ్ కే లైన్, పర్సెంటేజ్ డి లైన్ అని 2 వస్తాయి. సో వీటిని ఎలా అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు చూద్దాం. సో మనకి ఏదైనా ఒక స్టాక్ ప్రైస్ గనక పెరుగుతూ ఉంది అన్నప్పుడు యూజువల్‌గా ఏ మొమెంటమ్ ఇండికేటర్ అయినా సరే పెరుగుతూ ఉంటుంది. ఒకవేళ ఆర్ఎస్ఐ గనక ఉంటే ఆబ్వియస్‌గా ఆర్ఎస్ఐ కూడా స్టాక్ ప్రైస్ పెరుగుతున్నప్పుడు కంటిన్యూయస్‌గా పెరుగుతూ ఉంటుంది. అయితే అలా పెరుగుతున్న ఆర్ఎస్ఐ ఎప్పుడైతే 80 దాటిందో అలాంటప్పుడు మనం ఓవర్ బాట్ అని చెప్పి యూజువల్‌గా సెల్ చేస్తూ ఉంటాం. సేమ్ స్టొకాస్టిక్ ఆసిలేటర్‌ని కూడా 2 రకాలుగా వాడుతూ ఉంటారు. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే ఒకవేళ స్టొకాస్టిక్ ఆసిలేటర్ ఏదైతే ఉందో అది ఎప్పుడైనా సరే అబోవ్ 80 ఉంది అనంటే అలాంటప్పుడు దాన్ని ఓవర్ బాట్ కండిషన్‌లో తీసుకొని ఆ స్టాక్‌ని సెల్ చేస్తూ ఉంటారనమాట. లేదా ఒకవేళ లెస్ థాన్ 20 గనక ఉంది అని అనుకుంటే అలాంటప్పుడు ఓవర్ సోల్డ్ కండిషన్ అని అనుకోని అలాంటి స్టాక్స్‌ని యూజువల్‌గా బై చేస్తూ ఉంటారు. కానీ దీని ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ అనేది కొంచెం తక్కువగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇది ఓన్లీ న్యూ ఇన్వెస్టర్స్‌కి తెలిసిన టెక్నిక్ అనే అనుకోవచ్చు. మరి ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఎలా యూజ్ చేస్తూ ఉంటారు దీన్ని అనంటే మోస్ట్‌లీ స్టొకాస్టిక్ ఆసిలేటర్‌లో ఉండే 2 లైన్స్‌ని గనుక మనం అర్థం చేసుకున్నాము అనంటే అలాంటప్పుడు దాన్ని ప్రొఫెషనల్‌గా మనం ఎలా యూజ్ చేయాలి అనేది తెలుసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ కండిషన్స్‌ని మనం సైడ్‌కి నోట్ చేసుకుందాం. ఒకవేళ నార్మల్ కండిషన్ ఏంటి మనకి స్టొకాస్టిక్ ఆసిలేటర్ గనక గ్రేటర్ థాన్ 80 ఉంటే మనం సెల్ చేస్తాం. బట్ లెస్ థాన్ 20 ఉంది అనంటే బై చేస్తామన్న కండిషన్స్ ఉన్నాయి కదా! దీన్ని యాక్చువల్‌గా మనకి క్రాస్ ఓవర్స్‌తో ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది చూద్దాము. సో మనకి స్టొకాస్టిక్ ఆసిలేటర్‌లో 2 లైన్స్ ఉంటాయన్నమాట. సపోజ్ కింద ఉండే ఆసిలేటర్ స్కేల్‌లో నేను 80 అనేది ఓవర్ బాట్ కండిషన్ తీసుకుంటున్నాను. అండ్ అలాగే 20 అనేది ఓవర్ సోల్డ్ కండిషన్ తీసుకుంటున్నాను. సో ఇలాంటప్పుడు ఒకవేళ మనం గనక స్టొకాస్టిక్ ఆసిలేటర్‌లో ఫాస్ట్ లైన్ ఉంటుంది. పర్సెంటేజ్ కే లైన్. ఫాస్ట్ లైన్ ఎప్పుడైతే మనకి స్టాక్ ప్రైస్ ఇలా పెరుగుతుందో మనకి ఫాస్ట్ లైన్ కూడా మనకి అలా ఫాస్ట్‌గా పెరుగుతూ ఉంటుంది. తర్వాత స్లో లైన్ అనేది మనకి ఫార్ములా ద్వారా కాలిక్యులేట్ అవుతూ కొంచెం స్లోగా మూవ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ 2 లైన్స్ మనకి 80 పైకి వచ్చాయో అలాంటప్పుడు ఆ పర్టిక్యులర్ స్టాక్ ఓవర్ బాట్ కండిషన్‌లోకి వచ్చింది అని అనుకోవచ్చు. కానీ ఓవర్ బాట్ కండిషన్‌లోకి వచ్చిన వెంటనే మనం సెల్ చేయము. ఎప్పుడు సెల్ చేస్తాము అనంటే క్రాస్ ఓవర్ జరగాలి. అంటే మనకి ఎప్పుడైతే ఈ స్లో లైన్ ఫాస్ట్ లైన్‌ని ఇలా కింద నుంచి పైకి గనక క్రాస్ ఓవర్ చేయాలి. అండ్ ఈ క్రాస్ ఓవర్ చేసేటప్పుడు కూడా 80 కంటే పైన ఉండాలన్నమాట. అలాంటప్పుడు మొమెంటమ్ అనేది ఇక్కడ క్లియర్‌గా స్లో అయిపోతుంది. అంటే స్టాక్ ఇంకా పెరగడానికి ఛాన్సెస్ తక్కువైపోతున్నాయి. సో అప్పుడు మోస్ట్ ప్రాబబుల్లీ స్టాక్ ప్రైస్ ఏమవ్వచ్చంటే ఎయిదర్ కిందకి ఫాస్ట్‌గా పడిపోవచ్చు. లేదా కొన్ని సార్లు సైడ్‌వేస్ మూవ్ అవ్వచ్చు. లేదా కొన్ని సార్లు ఏం జరుగుతూ ఉంటుందంటే స్టాక్ ప్రైస్ బాగా పెరిగి మళ్ళీ నార్మల్ స్టేజ్‌కి రావచ్చు. సో ఇక్కడ ఏమవుతుందంటే మనం 3 కేసెస్‌లో చూసుకున్నా ఇలాంటప్పుడు మనకి ప్రాఫిట్ వస్తుంది. ఇలాంటప్పుడు మనకి ప్రాఫిట్ వస్తుంది. ఇక్కడ అట్‌లీస్ట్ నో ప్రాఫిట్, నో లాస్‌లో ఉంటామన్నమాట. సో దీన్ని మనం ప్రాక్టికల్‌గా బ్యాంక్ నిఫ్టీ చార్ట్‌లో కూడా ఎగ్జాంపుల్‌లో చూద్దాము. అయితే ఇది సెల్ కండిషన్ గదా! మరి బై కండిషన్ మనం యూజువల్‌గా ఎలా చేస్తాము అనంటే ఎప్పుడైతే స్టాక్ ప్రైజెస్ ఫాస్ట్‌గా పడిపోతూ ఉంటాయో అలాంటప్పుడు మనకి ఆబ్వియస్‌గా ఆసిలేటర్‌లో ఫస్ట్
పర్సెంటేజ్ కే లైన్ అనేది మనకి ఫాస్ట్‌గా కిందకొస్తుంది. తర్వాత స్లోగా పర్సెంటేజ్ డి లైన్ కూడా మనకి ఫార్ములా వైస్ కాలిక్యులేట్ అవుతూ మొమెంటమ్‌ని అర్థం చేసుకుంటూ స్టాక్ యొక్క ఆసిలేటర్ కూడా కిందకి వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే 20 బిలో 2 వస్తాయో అలాంటప్పుడు అవి ఓవర్ బాట్ కండిషన్స్‌కొస్తాయి. కానీ ఇమ్మీడియేట్‌గా మనం బై చేయకూడదు. సో, ఇక్కడ మనం ఏం చేయాలి అనంటే మనకి మెల్లగా మనం ఫాస్ట్ లైన్‌ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఫాస్ట్ లైన్ అనేది స్లో లైన్‌ని కింద నుంచి క్రాస్ ఓవర్ ఇవ్వాలి. సో, ఎప్పుడైతే మనకి ఈ కింద నుంచి క్రాస్ ఓవర్ ఇస్తుందో అలాంటప్పుడు ఇక్కడ మనకి స్టాక్ అప్పటికే ఓవర్ సోల్డ్ అయిపోయి మళ్ళీ క్లియర్ క్రాస్ ఓవర్ వచ్చి అప్ సైడ్ మొమెంటం కనిపిస్తుంది కాబట్టి ఇలాంటప్పుడు మనం స్టాక్‌ని బై చేసుకోవచ్చు. సో, ఇది బ్యాంక్ నిఫ్టీ యొక్క హవర్లీ చార్ట్ అన్నమాట. సో, ఈ హవర్లీ చార్ట్‌లో ఎప్పుడైతే మనకి పర్సెంటేజ్ కే లైన్ అండ్ పర్సెంటేజ్ డి లైన్ అంటే గ్రీన్ లైన్, రెడ్ లైన్ 2 మనకి 80 పైన ట్రేడ్ అవుతూ ఎప్పుడైతే మనకి రెడ్ లైన్ అనేది గ్రీన్ లైన్‌కి పైన క్రాస్ ఓవర్ ఇస్తుందో అలాంటప్పుడు మనకి యూజువల్‌గా సెల్ కండిషన్ అనేది జనరేట్ అవుతుంది. సో, ఈ సెల్ కండిషన్ జనరేట్ అయినప్పుడు ఆల్మోస్ట్ స్టాక్ ప్రైస్ ఇక్కడ ఉంది. బట్ ఇక్కడ నుంచి మనకి పెద్ద మొమెంటం ఏం లేదు. బట్ తర్వాత ఇక్కడ నుంచి షార్ప్‌గా పడిపోయింది. అంటే మనకి మొమెంటం అనేది నెగెటివ్ టర్న్ అవుతుంది అని చెప్పి మనకు ముందుగానే ప్రిడిక్షన్ వచ్చేసింది. దానికి తగినట్టు మనం ట్రేడ్ చేసుకోవచ్చు. లేదా సెకండ్ టైమ్ గనక మళ్ళీ మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే తర్వాత స్టాక్ ప్రైస్ అనేది ఇలా కిందకెళ్ళి 20 బిలో ఎళ్లి ఇక్కడ మనకేమైందంటే మళ్ళీ క్రాస్ ఓవర్ వచ్చింది. సో, ఇక్కడ నాకు మేబీ ఒక బై సిగ్నల్ అనేది జనరేట్ అవుతుంది. సో, ఎప్పుడైతే బై సిగ్నల్ జనరేట్ అయిందో అలాంటప్పుడు ఇమ్మీడియేట్‌గా వెళ్ళలేదు. బట్ రివర్స్ అయ్యి మళ్ళీ పైకెళ్ళింది. తర్వాత మళ్ళీ ఇక్కడ గనక మనం చూసుకుంటే 80 పైన క్రాస్ ఓవర్ మనకి ఇక్కడొచ్చింది. సో, ఆ క్రాస్ ఓవర్ వచ్చిన రీజియన్ గనక చూసుకుంటే ఇక్కడుంది. మళ్ళీ ఒక్కసారి కొంచెం పైకెళ్ళి స్టాక్ అనేది షార్ప్‌గా పడిపోయింది. తర్వాత నెక్స్ట్ క్రాస్ ఓవర్ మనకి ఇక్కడ జరిగింది. సో, ఎప్పుడైతే మనకి నెక్స్ట్ క్రాస్ ఓవర్ ఇక్కడ జరిగిందో ఇక్కడ నుంచి ఒక షార్ప్ అప్ మూవ్‌మెంట్ వచ్చింది. సో, ఇలా గనక మనం ఆసిలేటర్‌ని ఎప్పుడైతే 80 లైన్ పైన రెడ్ లైన్ అనేది గ్రీన్ లైన్‌ని పైకి క్రాస్ చేస్తుందో అలాంటప్పుడు మనం దాన్ని సెల్ కండిషన్ లాగా తీసుకోవచ్చు. అండ్ అలాగే 20 బిలో ఎప్పుడైతే మనకి గ్రీన్ లైన్ అనేది రెడ్ లైన్‌ని పైకి క్రాస్ ఓవర్ చేస్తుందో అలాంటప్పుడు మనం బై కండిషన్ లాగా తీసుకొని ట్రేడ్ చేసుకోవచ్చు. అయితే యూజువల్‌గా దీన్ని ట్రేడ్ చేస్తున్నప్పుడు నేకెడ్ కాల్, నేకెడ్ పుట్ కాకుండా ఆప్షన్ స్ట్రాటజీస్ గనక యూజ్ చేస్తే మనకి ఇంకా బెటర్ రిటర్న్స్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. మేబీ మనం ఒకవేళ రాంగ్ అయినా కూడా మనం తక్కువ లూజ్ అవుతూ ఉంటాము. సో, దానికి మనం ఒకవేళ స్టాక్ ప్రైస్ బాగా పెరుగుతుంది అని అనుకున్నప్పుడు అంటే బై కండిషన్ వచ్చినప్పుడు బుల్ కాల్ స్ప్రెడ్ గాని లేకపోతే స్టాక్ ప్రైస్ పడిపోతది అని అనుకుంటున్నప్పుడు బియర్ పుట్ స్ప్రెడ్ గాని చేసుకుంటే బెటర్. సో, ఆ ట్రేడ్ సెటప్ ఎలా చేసుకోవాలి అని మనం గనక చూసుకుంటే సో, జిరోదాలో యూజువల్‌గా మనం స్టడీస్‌లోకి వెళ్ళేసి స్టొకాస్టిక్ అని సెర్చ్ చేయొచ్చు. సో, స్టొకాస్టిక్స్ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీంట్లో సెట్టింగ్స్‌లోకి వెళ్ళి ఫాస్ట్ లైన్ ఏదైతే ఉందో ఆ ఫాస్ట్ లైన్ యొక్క కలర్ అనేది గ్రీన్ పెట్టుకోండి. అండ్ అలాగే స్లో లైన్ యొక్క కలర్ రెడ్ మనం పెట్టేసుకోవచ్చు. ఓవర్ బాట్ కండిషన్ ఏమో 80 ఉండాలి అండ్ ఓవర్ సోల్డ్ కండిషన్ ఏమో 20 ఉండాలి. ఇలా పెట్టుకొని మనం డన్ క్లిక్ చేసాము అనంటే మనకు కావాల్సిన సెటప్ అనేది రెడీగా ఉంటుంది. అయితే ఈ స్ట్రాటజీ మనం వింటున్నాం సరే, ఇప్పుడు నేను చూపించిన దాంట్లో ఒక 4 కేసెస్ చూపించాను. 4 కేసెస్‌లో సక్సెస్ అయింది. బట్ మరి ప్రతిసారి సక్సెస్ అవుతదా అంటే లేదు. బట్ దీన్ని ఒకసారి గనక మనం బ్యాక్ టెస్ట్ చేసుకొని కొన్ని స్టాక్స్‌లో అబ్జర్వ్ చేస్తే మనకి ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ అనేది ఎక్కువ ఉందా, తక్కువ ఉందా అని క్లియర్‌గా అర్థమైపోతుంది. సో, ఆ బ్యాక్ టెస్టింగ్ చేయడం కోసం యూజువల్‌గా స్ట్రీక్ అనే ప్లాట్‌ఫామ్ మనకి చాలా బాగా హెల్ప్‌ఫుల్ అవుతూ ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు స్ట్రీక్ గనక యూజ్ చేయాలి అని అనుకుంటే ఎయిదర్ మీకు జిరోదా అకౌంట్ గాని, ఏంజెల్ బ్రోకింగ్ అకౌంట్ గాని కంపల్సరీగా ఉండాలి. సో, ఒకసారి మీకు జిరోదా అకౌంట్ ఉంది అనంటే మీరు 1 వీక్ వరకు ట్రయల్ వెర్షన్ తీసుకోవచ్చు. తర్వాత ఒకవేళ మీకు నచ్చితే దాన్ని పెయిడ్ వెర్షన్ తీసుకోవచ్చు. సో, దీంట్లో ఇప్పుడు నేను స్ట్రాటజీ క్రియేట్ చేసి చూద్దాం అని అనుకుంటున్నాను. సో, సెల్‌కి, బైకి రెండిటికి కండిషన్స్ నేను చేసి చూస్తాను. సో, నేను ఇక్కడ కొన్ని స్టాక్స్ యాడ్ చేద్దాం అని అనుకుంటున్నాను. సో, నేను ఆల్రెడీ లైక్ కొన్ని స్టాక్స్ నా వాచ్ లిస్ట్‌లో ఎప్పుడో ఉంటాయి. సో, ఆ స్టాక్స్ నేను ఇక్కడ యాడ్ చేశాను. సో, యూజువల్‌గా మనం టైమ్ ఫ్రేమ్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 1 అవర్ టైమ్ ఫ్రేమ్ పెట్టుకుంటున్నాను. అండ్ 1 అవర్ టైమ్ ఫ్రేమ్ పెట్టుకొని ఒక సెల్ కండిషన్ క్రియేట్ చేద్దాం అని అనుకుంటున్నాను. సో, సెల్ కండిషన్‌లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రతిదీ ఒక 100 క్వాంటిటీ ట్రేడ్ చేద్దాం అని అనుకుంటున్నాను. సో, సెల్ కండిషన్ ఎలా రాసుకుంటున్నానంటే 80 పైన స్టొకాస్టిక్ ఆసిలేటర్ 80 పైకెళ్ళింది అనంటే అలాంటప్పుడు మనకి ఓవర్ సోల్డ్ కండిషన్ గదా! సారీ ఓవర్ బాట్ కండిషన్ గదా! సో, ఆ ఓవర్ బాట్ కండిషన్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? సో, స్టొకాస్టిక్ నేను తీసుకుంటున్నాను. సో, స్టొకాస్టిక్ ఆసిలేటర్‌లో పర్సెంటేజ్ కే లైన్ అనేది ఫస్ట్ ఒకవేళ హైయర్ దెన్ మనకి నంబర్ 80 ఉండాలన్నమాట. సో, అగైన్ మనం ఇక్కడ నంబర్ అనే కండిషన్ రాసుకొని 80 తీసుకుందాము. 80 సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నాకు పర్సెంటేజ్ డి లైన్ అనేది పర్సెంటేజ్ కే లైన్‌ని క్రాస్ ఓవర్ ఇవ్వాలి గదా! సో, అందుకని స్టొకాస్టిక్స్‌లో మనకి పర్సెంటేజ్ డి లైన్ తీసుకోవాలి. సో, మనకి పర్సెంటేజ్ డి లైన్ అనేది క్రాసెస్ అబోవ్. సో, ఎప్పుడైతే ఇది నాకు క్రాసెస్ అబోవ్ స్టొకాస్టిక్ కే లైన్
గనక మనకి అయింది అనంటే, అలాంటప్పుడు మనకి ఒక సెల్ కండిషన్ అనేది జనరేట్ అవుతుంది. సో, ఎప్పుడు యూజువల్‌గా మనం దీన్ని ఎగ్జిట్ అవుతాము అనంటే, ఎప్పుడైతే స్టొకాస్టిక్ కే లైన్ అనేది లెస్ థాన్ 20 వచ్చింది అనంటే, అలాంటప్పుడు మనం ఎగ్జిట్ అవుతాం. సో, స్టొకాస్టిక్ కే లైన్ ఇక్కడ లోవర్ దెన్ ఆర్ ఈక్వల్ టు నంబర్ 20 గనక వచ్చింది అంటే, అలాంటప్పుడు మనం ఎగ్జిట్ అవ్వచ్చు అని చెప్పి ఒక కండిషన్ రాసుకుందాం. సో, నంబర్ 20 తీసుకుంటున్నాను నేను. సో, 20 తీసుకొని ఇక్కడ నేను స్టాప్ లాస్ ఒక నాట్ పాసిబుల్ కండిషన్ లైక్ 99%, 99% అని పెట్టుకుంటున్నాను. సింపుల్‌గా ఇది వచ్చినప్పుడే ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అవ్వాలి అని చెప్పి. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను దీనికి స్టొకాస్టిక్ సెల్ అని చెప్పి నేమ్ క్రియేట్ చేసుకుంటున్నాను. క్రియేట్ చేసుకొని సేవ్ అండ్ బ్యాక్ టెస్ట్ గనక నేను చేశాను అనంటే, సో, నాకు కండిషన్స్ ఇక్కడ వస్తున్నాయి. సో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో లైక్ మనకి కొన్ని స్టాక్స్‌లోనేమో ప్రాఫిట్ వస్తుంది. అండ్ కొన్ని స్టాక్స్‌లోనేమో లాస్ వస్తుంది. బట్ ఓవరాల్‌గా గనక క్యుములేటివ్ డేటాలో చూసుకుంటే అంతా మనకి ప్రాఫిటబుల్‌గానే ఉంది. 315 ప్రాఫిటబుల్ ట్రేడ్స్ ఉంటే 236 లాస్ మేకింగ్ ట్రేడ్స్ ఉన్నాయి. బట్ స్టిల్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనం ప్రాఫిటబుల్‌గానే ఉన్నాం. కొన్ని స్టాక్స్‌లో ఇది వర్కౌట్ అవ్వట్లేదు. ఆ స్టాక్స్‌ని వదిలేసి మనం రిమైనింగ్ స్టాక్స్‌లో ఇది చేసుకోవచ్చు. ఇండస్ ఇండియా బ్యాంక్ లాంటి స్టాక్స్‌లో మనకి హై ప్రాఫిటబిలిటీ ఛాన్స్ ఉందన్నమాట. సో, యూజువల్‌గా మనం ఇది ఓన్లీ సెల్ కండిషన్‌లోనే గాదు, బై కండిషన్‌లో గూడా జేసుకోవచ్చు. సో, బై కండిషన్‌లో అండ్ డిఫరెంట్ టైమ్ ఫ్రేమ్‌లో గూడా మనం చూద్దాం. సో, సేమ్ స్టాక్స్‌కి నేనేం జేస్తున్నానంటే ఎడిట్ చేస్తున్నాను. ఈసారి నేను బై జేయాలని అనుకుంటున్నాను. సో, స్ట్రాటజీలోకెళ్ళి దీన్ని ఎడిట్ చేయాలి అని అనుకుంటున్నాను. చేసి మేబీ టైమ్ ఫ్రేమ్ ఒక 3 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ తీసుకుందాం. షార్ట్ టైమ్ ఫ్రేమ్. ఈసారేమో బై కండిషన్ రాసుకుందాం మనం. సో, బై కండిషన్ రాసుకునేటప్పుడు స్టొకాస్టిక్ పర్సెంటేజ్ కే లైన్ అనేది ఈసారి లోవర్ దెన్ 20 ఉండాలి గదా! సో, దీన్ని నేను ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం దీన్ని డిలీట్ చేసి లోవర్ దెన్ నంబర్‌లో 20 నంబర్ నేను ఎంటర్ చేసుకోవాలి. సో, ఇలాంటప్పుడు అక్కడ మనకి ఓవర్ సోల్డ్ కండిషన్ ఉంది. స్టాక్ రివర్స్ అయి పెరగడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇక్కడ మనకేమవ్వాలి, స్టొకాస్టిక్ కే లైన్ అనేది మనకి క్రాస్ ఓవర్ ఇవ్వాలి పైకి. సో, స్టొకాస్టిక్ కే అనేది క్రాసెస్ అబోవ్ స్టొకాస్టిక్ డి అవ్వాలన్నమాట. సో, అప్పుడేమవుతుంది, మనకి స్టాక్ రివర్స్ అవుతుంది అని ఒక కండిషన్ వస్తుంది. ఎప్పుడైతే మనం అక్కడ బై చేసామో, మన ఎగ్జిట్ కండిషన్ ఎలా ఉంటుందంటే, స్టొకాస్టిక్ కే అనేది ఒకవేళ హైయర్ దెన్ సో, హైయర్ దెన్ కండిషన్ నేను తీసుకుంటున్నాను. తీసుకొని 80 వచ్చింది. సారీ ఆర్ హైయర్ దెన్ ఆర్ ఈక్వల్ టు తీసుకుందాం మనం. సో, హైయర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కండిషన్‌లో ఇక్కడ నంబర్ నేను 80 ఎంటర్ చేసుకుంటున్నాను. సో, చేసి స్టొకాస్టిక్ ఇది మనం బై కండిషన్ అని అనుకుందాం. దీన్ని సేవ్ అండ్ బ్యాక్ టెస్ట్ గనక నేను చేశాను అనంటే, సో, ఎన్ని సార్లు అయింది అని గనక మనం చూసుకుంటే ఇట్లా షార్టర్ టైమ్ ఫ్రేమ్స్‌లో గూడా మనకి ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ అనేది ఎక్కువగా కనపడుతూ ఉంది. సో, ఇలాంటి కండిషన్స్ మనకి ఎప్పుడైనా తెలిసినప్పుడు వీటిని రాసుకొని ఆల్గో ట్రేడింగ్ ద్వారా మనం చేసుకుంటూ ఉండొచ్చు. సో, ఎప్పుడైతే మనకి ఈ స్ట్రాటజీ గనక మనకు వర్కౌట్ అయింది అని అనుకుంటే మేబీ ఒకవేళ సపోజ్ నేనిది ఇందాక నేను చూసినట్టు ఇండస్ ఇండియా బ్యాంక్‌లో యాక్చువల్‌గా బై కండిషన్ మనకు బాగా వర్కౌట్ అవుతుంది. అక్కడ నేను దాన్ని సెలెక్ట్ చేసుకొని డిప్లాయ్ కండిషన్ మనం ఎంటర్ చేసుకోవచ్చు. తర్వాత ఇదే కండిషన్‌ని మనం స్కానర్స్‌లో రాసుకొని, స్కానర్స్ క్రియేట్ చేసుకొని ఎప్పుడైతే మనకి అలాంటి సిట్యుయేషన్ వస్తూ ఉంటుందో, మనకు కావాల్సిన స్ట్రాటజీలోకి ఏ స్టాక్ వచ్చిందో వాటిని సెర్చ్ చేసుకొని, వాటి యొక్క స్టాక్ చార్ట్స్‌ని మనం ఒకసారి వెరిఫై చేసుకొని ట్రేడ్ చేయొచ్చు. లేదా మనకి కాన్ఫిడెన్స్ ఉంది అని అనుకుంటే డైరెక్ట్‌గా ఆల్గో ట్రేడింగ్‌లో దాన్ని బై అండ్ సెల్ చేసే విధంగా మనం ఆర్డర్స్ డిప్లాయ్ చేయొచ్చు. సో, ఆల్గో ట్రేడింగ్‌లో అది మనం డిప్లాయ్ చేసేటప్పుడు మనం ఎంత క్వాంటిటీ ట్రేడ్ చేయాలనుకుంటున్నాము అండ్ ఎంత టైమ్ ఫ్రేమ్‌లో ట్రేడ్ చేయాలనుకుంటున్నాము, ఇంట్రాడేనా లేకపోతే పొజిషనల్ బేస్డ్ ట్రేడ్సా, అండ్ ఒక రోజులో ఎన్ని సైకిల్స్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత దీన్ని మళ్ళీ ఒకవేళ లైవ్ మార్కెట్‌లో మనం టెస్ట్ చేయాలి అని అనుకున్నా కూడా పేపర్ ట్రేడ్ ఆప్షన్ కూడా ఉంటుంది. అండ్ అలాగే లైవ్‌లో ట్రేడ్ చేయాలనుకుంటే టేక్ లైవ్ కూడా సెలెక్ట్ చేయొచ్చు. సో, హోప్‌ఫుల్లీ మీకు స్టొకాస్టిక్ ఆసిలేటర్ అనేది ఎలా యూజ్ చేయాలో అర్థమైంది అని అనుకుంటున్నాను. సింపుల్‌గా మళ్ళీ ఒకసారి గనక ఎక్స్‌ప్లెయిన్ చేస్తే, ఎప్పుడైతే పర్సెంటేజ్ కే లైన్ పైకెళ్ళిందో అలాంటప్పుడు స్టాక్ ఓవర్ బాట్ సిట్యుయేషన్‌లోకి వెళ్తుంది. ఓవర్ బాట్ సిట్యుయేషన్‌లోకి వెళ్ళిన వెంటనే మనం అమ్మితే మేబీ మనకి రివర్సల్ వెంటనే రాకపోవచ్చు. కొన్ని సార్లు ఇందాక నేను చూపించినట్టు బ్యాంక్ నిఫ్టీలో ఏమవుతుంది, ఎప్పుడైతే నాకు ఇక్కడ ఒక సెల్ కండిషన్ జనరేట్ అవుతుందో, సెల్ కండిషన్ జనరేట్ అయిన ఇమ్మీడియేట్‌గా స్టాక్ ప్రైస్ పడిపోవట్లేదు. ఎప్పుడు పడుతుంది, కొంచెం పైకెళ్ళి మళ్ళీ రివర్స్ వచ్చి పడుతుంది. సో, దీనికి తగ్గట్టుగా మనకు కొంచెం పేషెన్సీతో ట్రేడ్ చేసుకుంటే మనకి ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ అనేది బెటర్‌గా ఉంటుంది. అట్ ది సేమ్ టైమ్ ఎప్పుడైతే నాకు బై కండిషన్ జనరేట్ అయ్యేటప్పుడు కూడా స్టాక్ ప్రైస్ కొంచెం కిందకెళ్ళి రివర్స్ అయి పైకొస్తూ ఉంది. యూజువల్‌గా అందరూ ఇక్కడే ట్రేడ్స్ చేయడం ద్వారా వాళ్ళ స్టాప్ లాసెస్ అనేవి తొందరగా హిట్ అయిపోతాయి. మనం కొంచెం వెయిట్ చేసి దాని తర్వాత గనక మనం ఎంట్రీ ఇచ్చాము అంటే అలాంటప్పుడు మన ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది.
అండ్ ఇలాంటి స్టొకాస్టిక్ ఆసిలేటర్స్ యూజ్ చేసేటప్పుడు నా సజెషన్ ఏంటి అంటే నేక్డ్ కాల్ లేకపోతే నేక్డ్ పుట్ కాకుండా బుల్ కాల్ స్ప్రెడ్ గానీ లేకపోతే బియర్ పుట్ స్ప్రెడ్ గానీ చేసుకోవడం వల్ల మన ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ అనేది ఇంకా బెటర్‌గా ఉంటుందన్నమాట. లేదు ఒకవేళ ఇంట్రాడే బేసిస్ చేస్తున్నారు అని అన్నప్పుడు ఎప్పుడైతే మనకి సెల్ కండిషన్ జనరేట్ అయిందో అలాంటప్పుడు ఆ టైం నుంచి కాసేపు ఆగి ఇంకొంచెం మూవ్‌మెంట్ వచ్చిన తర్వాత ట్రేడ్ చేయడం అనేది బెటర్. హోప్ ఈ వీడియో అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నాను. థాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.